జీడిపిలో 5th పొజిషన్లో ఉన్నాం. సో ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్. ఇప్పుడు జపాన్ 4.11 ఉంది. అక్కడికి అక్కడికి మనం రావాలి అంటే ఎఫ్ఐఐ సపోర్ట్ కూడా తీసుకోవాలి కదా. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్కి రావాలన్నా వాళ్ళని వద్దనుకుంటే ఎట్లా? చైనాని బీట్ చేయాలంటే మనకి ఇంకా 100 ఏళ్ళు పట్టింది. వాళ్ళకి ఏదన్నా కోపం వస్తే, ఏదన్నా కంపెనీలో ఏదన్నా వస్తే వాడు 100 చేయాల్సింది 300, 400 ప్రొడక్షన్ చేసి వదిలేస్తాడు. అప్పుడు ప్రైస్ పడిపోతుంది. మనకు అట్లా కాదు కదా. ఇక్కడ ఏదన్నా ఇదైతే అసలు కంపెనీయే స్ట్రైక్ అవుట్, టూల్స్ డౌన్, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో అక్కడ అట్లా కాదు కదా. వాడిని బీట్ చేయాలన్నా ఏ వస్తువు అయినా సరే ఇమ్మీడియట్ ఒక మంచి క్లిక్ అయింది ఏదన్నా ప్రొడక్ట్ అంటే నెక్స్ట్ 2-3 రోజుల్లోనే డూప్లికేట్ వచ్చేస్తుంది. అంత ఇది ఉంటుంది. సేమ్ ఐఫోన్ లాగా చూసుకుంటే వాళ్ళ ఐఫోన్ చూస్తే తేడా కూడా తెలియదు, చెప్పలేం కూడా దాన్ని చూసి. అట్లా ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళని బీట్ అవ్వాలంటే ఎఫ్ఐఎస్ని కాదనుకుంటే చాలా కష్టం. వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం, వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ కూడా మంచిగా ఇస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ముందుకు వస్తే మనకి సర్ప్లస్ అమౌంట్స్ ఇన్ఫ్యూజన్ అవుతాయి. సో వాళ్ళని కాదనుకుంటే మనకే లాస్. బట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి వాళ్ళని కూడా కొంచెం సరైన ఇది చూస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా మనకి వస్తే మార్కెట్ మనం ఎక్కడో ఉంటుంది. మనకి ఇంకా చాలా వెళ్ళాల్సింది చాలా ఉంది. సెకండ్ పొజిషన్కి వెళ్ళాలంటే చాలా ఉంది. సో చైనాని బీట్ చేయాలంటే ఇప్పట్లో మన వల్ల కాదు. 100 years పట్టుద్ది అంటున్నారు. కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళు చేసే పద్ధతి, మనం చేసే పద్ధతికి 100 years గ్యాప్ ఉందంట. సో అది ఫిల్ అవ్వాలంటే మనకి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ రావాలి. లెట్ us hope గుడ్ ఫర్ ఇండియా. సో తొందరలోనే మనం జపాన్కి పొజిషన్కి రావచ్చు, 4th పొజిషన్కి రావచ్చు, తర్వాత జర్మనీకి. సో ఇవన్నీ రావాలంటే మనకి అన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉండాలి, మైనస్ పాయింట్స్ తక్కువ ఉండాలి. తలసరి ఆదాయం తగ్గిపోతుంది, వ్యయం పెరుగుతోంది, ఖర్చు పెరిగిపోతుంది అన్నిటిది. రిచ్ ఈస్ బికమ్ రిచర్. అది కాదు కదా, డిస్ట్రిబ్యూట్ అవ్వట్లా. అలా కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో వెల్త్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్, ఇక్కడ అవ్వట్లేదు కదా. సో అది మెయిన్. ఆ గవర్నమెంట్ అది చూసుకొని దాని ప్రకారం మంచిగా చేస్తే, ఇంకా మంచిగా చేస్తే. ఇప్పుడు గవర్నమెంట్ ఫెంటాస్టిక్, మార్లెస్. వాళ్ళ ఇదిని బట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం, 5th పొజిషన్కి వచ్చాం. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.